నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఒక నిర్ణయం 3 పార్టీలకు మలుపుగా మారబోతుంది. అవును, షర్మిల కాంగ్రెస్ పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయం వైఎస్ఆర్ పార్టీని క్లోజ్ చేస్తుంటే ఏపీ కాంగ్రెస్ కు కాస్త ఊపిరినిస్తోంది. మరోవైపు వైసీపీకి డేంజర్ గా మారుతోంది. ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల నియామకం ఫైనల్ అయినట్లే. విలీనం చేసేస్తున్నానని ఆల్రెడీ షర్మిల తన పార్టీ నేతలతో చెప్పేశారు. అయితే తెలంగాణ బేస్ మీద పార్టీ పెట్టడంతో ప్రస్తుతం ఆమెతో తెలంగాణ నేతలే ఎక్కువగా ఉన్నారు. వారంతా తెలంగాణలో కూడా యాక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేయాలని పదే పదే కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ తెలంగాణలో ఇప్పుడు బలంగా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోన కాంగ్రెస్ షర్మిలను పొర్రపాటును కూడా రానివ్వదు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల మాక్సిమం ట్రై చేసినా కుదరలేదు. ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయాలనే ఒత్తిడి ఉన్నా అది మాత్రం కుదరదనే చెప్పాలి. ఏపీ అయితేనే షర్మిలకు బెటర్ అని ఇప్పుడు అందరూ అంటున్నారు. ఆమె యాటిట్యూడ్ తో ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు పార్టీ ముందు అక్కడే పెట్టాల్సింది అని అంటున్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఓపెన్ గా మద్దతు పలికేశారు. అలా ఎంతమంది వైసీపీ నేతలు షర్మిల వెనుక రాబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికిప్పుడు షర్మిలను చూసి రాకపోయినా జగన్ చేస్తున్న టిక్కెట్ల మార్పు డ్రామాతో మాత్రం కొందరైతే వస్తారు. టిక్కెట్ నిరాకరించబడ్డ వారంతా ఏదో ఒక దారి వెతుక్కోవాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వాళ్ళు జనసేనలోకి ట్రై చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లారు కూడా. ఇక మిగిలిన ప్రాంతాల వారు, ముఖ్యంగా రాయలసీమ నేతలైతే షర్మిల పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బ్రదర్ అనిల్ పెద్ద డ్యామేజ్ చేస్తాడని కూడా తెలుస్తోంది. ఎందుకంటే క్రిస్టియన్స్ లో పట్టు ఉన్న బ్రదర్ అనిల్ ఈసారి జగన్ కు వ్యతిరేకంగా ఆ సర్కిల్స్ లో ప్రచారం చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికీ వైసీపీ వైపు బలంగా నిలబడ్డ వర్గంలో బ్రదర్ అనిల్ ఇలా చీలిక తెస్తే జగన్ ఓటమి ఖరారైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి చెల్లెమ్మ ఎంట్రీ ఆమెకెంత మేలు చేస్తుందో, అన్నకెంత కీడు చేస్తుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.